నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఈ సంవత్సరం పంట చేతికి వచ్చే టైంలో ఒక్క చిన్నపాటి వర్షం మన పడింది. పోయిన సంవత్సరం అయితే వరుసనే ఒక 5-6 తుఫాన్లాగా వచ్చినాయి. ధాన్యం కొంత తడిసింది, ఇబ్బంది అయింది. ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా మిల్లర్స్ వెనకాల తిరుగుతా, మిల్లుల చుట్టూ తిరుగుతూ గవర్నమెంట్ ఎంత తేమ శాతం ఉన్నా అవి తీసుకుంటాం, తేమ శాతాన్ని బట్టి కొద్దిగా కట్ చేయటం. ఎక్కడైతే ఆర్బీకేలు ఉన్నాయో ఆర్బీకేల దగ్గర తీసుకున్న తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మళ్ళా మిల్లర్ దగ్గర రైతులు వెళ్ళొద్దని చెప్తాం. కొందరు మిల్లర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ రైతుని రమ్మను లేకపోతే దించుకోమని చెప్పి ఒత్తిడి పెట్టేవాళ్ళు. ఈ వెళ్ళే వెహికల్ ట్రాక్టరు వాళ్ళు గొడవ పెట్టేవాళ్ళు, మాకు ఇప్పటికే లేట్ అయిపోయింది. కొందరు మిల్లర్స్ దగ్గరికి వెళ్తే అవి కట్ చేసేవాళ్ళు. అట్లా లేకోకుండా మా సాయశక్తిలో ప్రయత్నం చేసాం. దాంతోపాటు పండగ వరకు, సంక్రాంతి పండగ వరకు లోడ్ చేసిన వడ్డీకి 2వ రోజున 3వ రోజున డబ్బులు పడిపోయాయి. సంక్రాంతి పండగ తర్వాత కొంచెం లేట్ అయింది. ఇప్పుడు కూడా డబ్బుల వరకు సక్రమంగానే పడుతున్నాయి, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే చెప్పిన దానికి చేసే పనికి సంబంధం లేదు. పోయినసారి కమిషనర్ మధ్యవర్తులు లేరు. ఇవాళ 1420, 1460 రూపాయలకే కమిషన్ దాడుకొని ఏళ్ల పేరే అక్కడ తోలి డబ్బులు తీసుకుంటారు. అంటే 1725 రూపాయలు, 1700 రూపాయలు కొనాల్సిన రేటు, గిట్టుబాటు ధర కొనాల్సిన రేటు అవి తగ్గించి లాస్కి రైతు అమ్ముకుంటున్నారు. రైతుకి ఏమనిపిస్తుంది అంటే భయం అనిపిస్తుంది. మొక్క మనిసిపోతాయో, ఇంకా వర్షం పడితే ఇబ్బంది పడతామేమో అని చెప్పి ఏ కిమ్ అనుకోకుండా, ఏం మాట్లాడలేకపోకుండా కమిషన్ దానికి ఇస్తున్నారు. దీన్ని ప్రభుత్వం ఏంటంటే తిరుగుతున్నారు. మొన్న మన అవనగడ్డ నియోజకవర్గం మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు కూడా ఏం చెప్పారు, సాయంత్రానికి లోడ్ చేస్తామని చెప్పారు. మీ ఇటు బస్సులోను గోదాలు ఇవ్వండి, సాయంత్రం లోడ్ చేయమని చెప్పారు. మరుసటి రోజు సాయంత్రం వరకు కాదు కదా, ఆ తర్వాత రోజు వరకు ఆ ధాన్యం అట్టకుండా నేను ఈవోలతో మాట్లాడుతున్నాను. ఏదో చివరికి కొంత ఇస్తారు, కొంతేమో అట్టాగే ఉంది. కమిషన్ దాడు మాత్రం బాగుపడుతున్నారు తప్ప రైతుకు నష్టం జరిగిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయమని అన్నిసార్లు వర్షం పడినా ఇబ్బంది లేకుండా పోయినసారి చేసిన దాన్ని ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇవాళ ఎవరికి రైతు లాభపడుతున్నాడా? ధాన్యం రేట్ ఎంత వచ్చాడు? మీరు ఇదే రోజులో బీపీటీలు 2200 ఉంది. ఇవాళ రేట్ అంతా మీ అందరికీ తెలిసిందే. ఇవాళ రేట్ ఏంటి? ఇప్పుడు రైతుకి మేలు చేస్తామని చెప్పారు. లోగడ ఫ్రీ ఇన్సూరెన్స్ ఉండేది, ఫ్రీ ఇన్సూరెన్స్ ఎత్తేసారు. ఇవాళ ఫ్రీ ఇన్సూరెన్స్ లేకుండా ఉండటం మూలంగా ఇన్సూరెన్స్ చేయలేకపోతున్నారు. అప్పుడైతే మొత్తం అంతా రికార్డ్ అయ్యేది ఇన్సూరెన్స్ మూలంగానే చేయించుకునేవాళ్ళు. ఇవాళ అన్ని రకాలుగా రైతు ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి మీరు ఇస్తానన్న సూపర్ 6 పథకాల్లో ఇస్తామన్న ఆ రైతు కోసం 20,000 ఇస్తున్నారు, 25,000 అవి ఏమి ఇవ్వట్ల. వీటన్నిటి మీద, ఈ సమస్యలన్నిటి మీద రేపు ఎల్లుండి 13వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక వినతి పత్రం ఇచ్చి ఈ సమస్యలన్నీ చెప్పి మాట్లాడటం కోసం. ఇందులో నేను ఏమడుగుతున్నానంటే పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతాంగం ఉన్నారో రైతాంగానికి జరిగే నష్టాన్ని, ఇబ్బందిని కనీసం గొంతెత్తి చెబితే ఈ ప్రభుత్వానికి ఏమన్నా ఒక ఆలోచన వస్తుందేమో. ఆ పని చేయడం కోసం మిమ్మల్ని అందరినీ, రైతాంగాన్ని అందరినీ ఆ 13వ తారీఖు 10 గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రమ్మని మనవి. మీరు వస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు సమస్యను బాధ్యత అధికార పార్టీతో చేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలకు ఉంది కనుక మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. అంతేగాని ఏదో ఆ పార్టీని అల్లరి చేద్దామని ఇంకోటి అనేది కాదు. ఇది అల్లరి చేయడం కోసం సమస్యని సక్రమంగా చూడండి. దీంతో పాటు కొన్ని నెంబర్లు అయితే ఇరిగిపోతున్నాయి, మొక్కైపోతున్నాయి, నోకవుతుందని చెప్పి కొనటం మానేశారు. మీరు ఈ మధ్యన ఒక వీడియో కూడా చూసుంటారు. మన ఘంటసాల మండలం దేవరకోటలో ఒక రైతు చాలా వివరంగా చెప్పాడు. నేనైతే తెలుగుదేశం, ఈ ధాన్యాన్ని కొనేవాళ్ళు లేదు, నేను ఇక్కడే పోసుకుంటున్నాను, నా ధాన్యాన్ని కొనిపించిన మహాప్రభు అని చెప్పారు. అట్లాగే చాలామంది తెలుగుదేశంలో కూడా చెప్పారు. ఇవాళ నాకు ఒక వాయిదా ఉంది.
ఆ వాయిదా ఏంటంటే పోయిన గవర్నమెంట్‌లో నీళ్లు సక్రమంగా అందట్లేదని చెప్పి అక్కడ ఒక ధర్నా చేసాం. మన చల్లపల్లి దగ్గర. ఘంటసాల మండలం. ఇవాళ దానికి ఆ కేసు 6 సంవత్సరాలు దాటిపోయింది. ఆ కేసు కొట్టించుకోలేము మేము. ఆ కేసు అట్టగా దానికి దాంట్లో ఇవాళ మన మంత్రి గారు, ఇప్పుడున్న మంత్రి గారు, తెలుగుదేశం మంత్రి గారు పార్థసారథి గారు కూడా ఒక ముద్దాయి. ఇయన్నీ ఏంటంటే ఈ ప్రభుత్వం మారినా మళ్ళీ పాత ప్రభుత్వం ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఎట్టా ఉందో అట్లా మళ్ళీ మొదలైంది. నేను ఖచ్చితంగా జనానికి మేలు జరిగే పని చేయటం కోసం ముందుకు రండి. నిరంతరం ఒకటే ఒక మాట, ఎక్కడన్నా జంగిల్ లీడర్స్ చేస్తే ఎమ్మెల్యే గారు చదువుతూ జంగిల్ లీడర్స్ ఈ మధ్య చూసారు రోడ్లు వీడ్లు బ్రహ్మాండంగా వేసేసరికి ఇంత శాంక్షన్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి శాంక్షన్ అయినట్టుగానే మన నియోజకవర్గం కూడా ఇచ్చారు డబ్బులు. నేను ఇవ్వలేదు అంటలా. అది ఇక్కడేదో గొప్పగా తెచ్చినట్టు చెప్తుంటే ఎట్లా? అవసరం ప్రజల అవసరాలు తీర్చాలా, తీర్చేటట్టుగా ఉండాలి. మేము చేసాం. ఎల్ఎన్ఎస్ సెంటర్ ఉంది, రైతు భరోసా కేంద్రం ఉంది, అట్లాగే సచివాలయం ఉంది. సచివాలయ సిబ్బంది ఒకసారి 1,60,000 చిల్లర పోస్టులు ఇచ్చారు. వాలంటరీ సిస్టమ్ ఉంది. ఇవాళ వాలంటరీ సిస్టాన్ని 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి బ్రహ్మాండం అని చెప్పి ఇవాళ దానికి ఏమీ లేదు, నిరాధారం అని చెప్పి చెప్తారు. చెప్పడానికి మాటలు చెప్పడానికి చేయడానికి పొంతం లేకోకుండా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇవాళ ఇది నడుస్తుంది. ఇప్పుడు కన్నా సరిదిద్దుకోపోతే మేము ప్రజలకు దూరం అయ్యాం. మమ్మల్ని ఎక్కడో చాలా మంచి పనులు చేసినా 3 విషయాల్లో మమ్మల్ని జనం వ్యతిరేకించారు. దాన్ని మీరు రకరకాలుగా తీసుకెళ్ళి ముందుండి మమ్మల్ని అల్లరి చేశారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నాడు, బొమ్మలు వేస్తున్నాడని చెప్పారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డ వచ్చి 22 years డాట్ పెట్టిన దాన్ని ఆ డాట్ తీసేసి 10,116 మందికి రైతులకి 17,850 ఎకరాలని క్లియర్ చేసిస్తే అధికారంలోకి వచ్చిన నెల 15 రోజుల్లోనే మళ్ళా పాత పద్ధతిలో సుక్కబెట్టారు. మీ చెప్పే మాటలు చేసే పనులకి రెండింటికి తేడా ఉంది. మీ రైతాంగానికి మేలు చేయకపోగా అన్యాయం చేస్తున్నారు. ఈ అన్యాయాన్ని జనం సహించే పరిస్థితి ఉండదు. అక్కడ దాకా తెచ్చుకోకుండా ఇవాళ ధాన్యం గిట్టుబాటు ధరకి ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో అదే ధరకి కమిషన్ ధరలు లేకుండా కొనిపించే పరిస్థితి, కొన్ని నెంబర్లు కొననాయి కూడా అవి కూడా కొనిపించే పరిస్థితి ప్రభుత్వం తీసుకురావాలా. దానికోసం అవన్నీ తెలియజేయడం కోసమే మేము 13వ తారీఖు కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాం. ఆ ధర్నా కార్యక్రమంలో రైతులందరినీ పాల్గొని కోరుతున్నాం.